ఇక చాప్టర్ 152 స్టార్టింగ్‌లో అయితే మోనార్క్స్ అందరూ గూడా మీటింగ్‌లో అయితే ఉంటాడనమాట. అప్పుడు ఈ ఫోస్ట్ మోనార్క్ గాడు ఇలా అంటాడు. షాడో మోనార్కు ప్రస్తుతానికి ఎర్త్ పైనే ఉన్నాడు. అంటే ఇంకోడుండి తన పవర్స్‌ని ఆబ్టైన్ చేయగలిగేంత విజిల్ తనకు దొరకలేదనుకుంటా. అందుకే గదా డ్రాగన్ కింగ్ ఇంగా ఎర్త్ పైకి రాలేదంటే, లేదు నేను తనని నా కళ్ళతో చూసా. దాంతో పాటు ఏంటంటే తను ఆ ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్ కంటే తనే ఖచ్చితంగా మనకెక్కువ థ్రెట్టు. నేను తనని చంపేస్తా. మీరు నాకు హెల్ప్ చేస్తారా అంటే అప్పుడు ఇంకోడుండి తనతో ఫైట్ చేయడం అంటే చావును కొని తెచ్చుకోవడమే. 9 మొనార్కుల్లో తను వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్. ఎందుకని డ్రాగన్ కింగ్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకూడదు. అంటే మనం ప్రస్తుతానికి పారిపోవచ్చు. అయినా సరే మనం మొనార్కులమే గదా! ఇంకెంతకాలమని మనం జస్ట్ డ్రాగన్ కింగ్ పైనే ఆధారపడాలి. ఇదే మన ఛాన్స్. షాడో మొనార్క్‌ని చంపేయడం. ఎందుకంటే తనింకా మనిషి ఫామ్‌లోనే ఉన్నాడు. నాతో కలిసి ఫైట్ చేయండి. నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. తనని ఎందుకు పనికిరాని చోటికి మళ్ళీ పంపించేద్దాం. అంటే ఇంకోడుండి నేనిందులో ఉండట్లేదు. నేనెళ్ళిపోతున్నా. అండ్ అలాగే ఇంకో అతను గూడా ఉండి నాకు వైట్ ఫ్లేమ్స్ మొనార్క్ లాగా అవ్వాలని లేదు. సో, అని వాళ్ళిద్దరైతే వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఇంకోడుండి పిరికి వాళ్ళలారా మీకు తెలుసు వైట్ ఫ్లేమ్స్ మొనార్క్‌కి ఏం జరిగిందో తను ఓడిపోయిన తర్వాత. నేను షాడో మొనార్క్ అథారిటీతోని అలా ఇరుక్కుపోయి ఎటర్నల్ స్లంబర్‌లోకి కుళ్ళిపోవాలని లేదు. అయినా సరే ప్రస్తుతానికి ఇది మన ఆస్ట్రల్ బాడీస్‌తోని తనేం చేయలేడు అని వీడంటే మళ్ళీ అతనుండి ఇలా అంటాడు. షాడో మొనార్కు, ఆర్కిటెక్కు ఖచ్చితంగా ఇద్దరు కలిసినట్టున్నారు. దాంతో మనలాంటి రిప్లికాస్‌ని అలా క్రియేట్ చేసున్నాడేమో. నేను తన చేతిలో పావులా అవ్వాలనుకోవట్లేదు అని ఇద్దరైతే వెళ్ళిపోతారనమాట. ఇక వీడుండి ఏంటి తనింకా మనిషి ఫామ్‌లోనే ఉన్న ప్రూఫ్ ఉందా అని అడిగితే మోనార్క్‌ని తను తన డాగర్‌కి పాయిజన్ పెట్టాడు. ఆహ్, ఇది యాష్‌బర్న్ చేసేంత పిరికితనం అయితే కాదు. ఏంటి పాయిజనా? నువ్వు నిజమే చెప్తున్నావు. ఒకవేళ తను గాని మనిషి బాడీలో ఉన్న షాడో మోనార్క్ అయ్యుంటే తను ఇలాంటి చెత్త ట్రిక్స్‌ని వాడడు అని ఒక లేడీ అయితే అంటుంది. సో, నీ సపోర్ట్ నాకుందా అంటే ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తా. పదండి షాడో మోనార్క్‌ని చంపేద్దామని ఇంకో ఇద్దరైతే అంటారు. ఇక కొరియా మొత్తం గూడా అదే ఉంటదనమాట. సో, ఒకవేళ ఇంకో ఎస్ ర్యాంక్ గేట్ వస్తే ఏం చేస్తాం? ఏమి? మనకు అలాంటప్పుడు ఎవరు హెల్ప్ చేస్తారు? సంగ్ జిన్‌వూ యాన్స్‌తోని జేజూ ఐలాండ్‌లో ఫైట్ చేసినప్పుడు చైర్మన్ గోగన్‌కి బోడ్‌కాస్ట్ చూసి చాలా ఆనందించాడు. సో, తన చివరి కోరిక నెరవేరిందనుకున్నాడు. అయినా ఇంత తొందరగా తను చనిపోతాడని అనుకోవట్లేదు అని అనుకుంటుంటారనమాట. జిన్‌వూ ఒక టవర్ పై నుండి చూస్తూ ఉంటాడు. నాకు తన మాన ఏం కనపడట్లా. అయినా ఇది వర్క్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఇది వాడు చెప్పాడు. వాడికొక షాడో లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆస్ట్రల్ బాడీస్ ఉన్నాయి. నాకు జెయింట్ కింగ్ ఇలానే చెప్పాడు. మొనార్కీ రూలర్సు షాడో సోల్జర్స్ కింద కాలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆస్ట్రల్ బాడీస్ ఉంటాయి కాబట్టి. అందుకే వాటికి షాడోస్ కూడా ఉండవు. సో, నేను ఇంతకాలంగా వాడిని వెతుకులాడుతున్నా సరే నాకు అందుకే దొరకట్లేదు. అయినా ఇది మ్యాటర్ కాదు. నేను హంటర్‌గా ఉన్నంత వరకు నా ప్రేని ఎక్కడికి పోనివ్వను అని జిన్‌వూ అంటాడు. ఇక ఇంకోవైపు హంటర్స్ అసోసియేషన్‌లో అందరూ కూడా అనుకుంటుంటారు. ఆ చైర్మన్ చనిపోయి 1 వీక్ అయితుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ సక్సెసర్ ఎవరో డిసైడ్ చేసుకోవాలి అని అందరూ మాట్లాడుకుంటూ ఒక డిసిషన్‌కైతే వస్తారు. మేమందరం కూడా ఇప్పుడు మిస్టర్ వూ జిన్‌చూల్‌ని కొత్త చైర్మన్ కింద అనుకుంటున్నాం. ఇక వూ జిన్‌చూల్ ఉండి ఎందుకు నన్నే అని అంటే, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి జస్ట్ మామూలు స్కిల్స్ ఉంటే సరిపోదు. వాళ్ళందరికి కూడా లీడర్‌షిప్ అండ్ హంటర్స్ అందరితోని మాట్లాడే ఒక పవర్స్‌ఫుల్ స్కిల్ కూడా ఉండాలి. సో, చైర్మన్ అంటే ఆయన ఎస్ ర్యాంకు. సో, ఆయనంత పవర్‌ఫుల్ అండ్ హంటర్స్ అందరితోని భయపడేంతలా ఎవరికి కూడా పవర్ లేదు. కానీ నువ్వు దానికి కరెక్ట్‌గా సరిపోతావు. ఎందుకంటే సర్వేలెన్స్ టీమ్ మేనేజర్‌గా ఉండి నువ్వు హంటర్స్‌తోని మంచి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తున్నావు. ఆ ఊజించిలుండి ఎంత చెప్పినా సరే నేనింకా యంగ్‌గానే ఉన్నా గదా! మిగతా ఎవ్వరు గూడా లేరా అంటే, చూడు మేమంతా ఎంతమంది ఉన్నా సరే మా అందరికంటే బెటర్ క్యాండిడేట్‌వి నువ్వే. ఎందుకంటే అందరిని గూడా నువ్వే కంట్రోల్ చేయగలవు. దాంతో పాటు మేజర్ గిల్స్‌తోని అండ్ సంగ్ జిన్‌వూతోని అందరికంటే బాగా తెలిసినోడివి నువ్వే. సో, మేము ఎంతమందితోని కలిసి తిరిగినా సరే నీ అంత క్లోజ్ మేమైతే కాదు. ప్లీజ్ ఇంకోసారి అనుకోని చూడు. మిస్టర్ వూ ఈ పొజిషన్‌కి నువ్వే కరెక్ట్ అని ఊజించిల్‌నైతే ఒప్పిస్తారు. ఇక ఇంకోవైపు యూఎస్‌లో స్కావెంజర్ గిల్డ్‌లో అయితే బేస్‌మెంట్‌లోకైతే థామస్ ఆండ్రే అండ్ తన సెక్రటరీ అయితే వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళందరూ కూడా షాక్ అయితారు. ఇక లారా ఉండి ఇలా అడుగుతుంది. "నువ్వు నిజంగానే దాన్ని గిఫ్ట్ కింద తనకిచ్చేయబోతున్నావా?" అంటే, "హా! ఎందుకంటే తను నా ప్రాణాల్ని, నా గిల్డ్ మెంబర్స్ ప్రాణాల్ని విడిచిపెట్టాడుగా." "అది కాదు సార్ ఏంటి తను దీనికి క్వాలిఫై కాదా యూజ్ చేయడానికి?" "నేను చెప్పేది మీకు అర్థం కావట్లా. అయినా ఇది నన్ను ఎప్పుడు చూసినా ఫెయిల్ చేయదు ఇంప్రెస్ చేయడంలో.
ఇక తనేమో ఇలా అంటుంది, ఇవి కేవలం ప్రపంచం మొత్తంలో 2 మాత్రమే ఉన్నాయి. అండ్ మీరేమో అలాంటి దాన్ని ఇచ్చేస్తా అంటున్నారు. అయినా ఇంత అద్భుతమైన దాన్ని ఎంత సింపుల్‌గా ఎలా ఇచ్చేస్తున్నారంటే, అందుకే నేను తనకిస్తున్నదిది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న బెస్ట్ వెపన్‌ని ఊకే ఇలా పెడితే వేస్ట్ గదా! అని దాని వైపు చూస్తే అదేమో ఒక రెడ్ డ్రాగన్ అయితే ఉంటదనమాట. ఇక చాప్టర్ 153 స్టార్టింగ్‌లో అయితే కొరియన్ న్యూ హంటర్ అసోసియేషన్ చైర్మన్ కింద వూ జించూల్ అయితే ఉంటాడనమాట. ఇక మొబైల్‌లో జీనా అయితే అదంతా కూడా చూస్తూ ఉంటుంది. సో, ఇక వాళ్ళ అమ్మతో అయితే తను మాట్లాడుతుంది. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అమ్మా, ఇది ఇంకో బిల్డింగ్‌లోకి వెళ్ళిపోదాం అంటే, లేదు నాకు ఇక్కడే ఉండాలి, నాకు ఇంకా ఈ ఇల్లే ఇష్టం అని వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఇక తను ఏదో చూసి అమ్మ అని వాళ్ళ అమ్మ దగ్గరికైతే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత ఆజిన్ బిల్డింగ్ పక్కన అయితే మొత్తం అందరూ కూడా ఉంటారనమాట. రిపోర్టర్స్ అందరూ కుప్పలు తిప్పలుగా. అయితే రూమర్స్ అంతా కూడా నిజమే అన్నమాట. ఆయన నిజంగానే ఆజిన్ గిల్‌లో ఉన్నాడా ఇప్పుడు? నేను అసలు నమ్మలేకున్నా. థామస్ ఆండ్రే ఇప్పుడు ఆజిన్ గిల్ ఆఫీస్‌లో ఉన్నాడు అని. ఇక జిన్‌హో ఏమో షాక్‌లో ఉంటాడనమాట. ఎందుకంటే థామస్ ఆండ్రే కొరియాకొచ్చి దాంతో పాటు వాళ్ళ ఆఫీస్‌లో ఉన్నాడని. అదొక్కటే కాదు, జర్మనీ స్ట్రాంగెస్ట్ హంటర్ అయిన లెనర్ట్ నెర్మన్ కూడా అక్కడే ఉన్నాడు. సో, లెనార్డ్ హార్మన్ వచ్చేసి ఫెడరల్ బ్యూరో హంటర్స్ వాళ్ళ ర్యాంకింగ్ సిస్టంలో ర్యాంకుల్ 12థ్ ప్లేస్‌లో ఉన్నారనమాట. వాళ్ళిద్దరూ వచ్చి 2 గంటల నుంచి అక్కడే వెయిట్ చేస్తుంటారనమాట. జిన్‌వు ఏమో కాలు ఎత్తుతూ ఉండడు. ఇక లెనర్ట్ ఏమో ఇలా అనుకుంటాడు, ఆఖరికి థామస్ కూడా జిన్‌వుని చూడ్డానికే వచ్చాడు. నేను ఈరోజు తనని కలుస్తానా అని. తనైనా సరే ఏదో ఒక రైడ్ మధ్యలో ఇరుక్కుంటాడేమో అని థామస్‌కైతే చెప్తూ ఉంటారు. ఇక జిన్‌వు అయితే వస్తాడు. జిన్‌వు వచ్చిన వెంటనే అందరి కళ్ళల్లో ఆనందం అయితే ఉంటదనమాట. నిజంగానే థామస్ ఇక్కడ ఉన్నాడే! అయినా తన ఆరా నుంచి అలా వచ్చిందేమో. సార్ మీ క్లాత్స్ ఏంటి అలా ఉన్నాయంటే, అంటే గేట్లు ఈ మధ్య ఓకే మధ్య మధ్యలో వస్తున్నాయి గదా! నేను ఊకే ఉండలేను గదా! హా! పైగా బెరు, ఐగ్రీసు వాళ్ళిద్దరు కూడా ర్యాంక్ అప్ గానీకి వస్తున్నారు. ఏదో ఒకటి చేయాలిగా. ఇక థామస్ ఉండి జిన్‌వుతోని మాట్లాడుతుంటాడు. చాలా రోజులయిందిగా. ఇంతకీ నువ్వెందుకు కొరియాకొచ్చావని జిన్‌వు అడిగితే, నేను చెప్పా గదా! నా ఆర్మ్ ఒకసారి హీల్ అయిన తర్వాత మనం కలిసి భోంచేద్దామని. దాంతో పాటు నీకొక మంచి గిఫ్ట్ కూడా తీసుకొచ్చా. ఏంటి గిఫ్టా? అవును, నువ్వు ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నట్టున్నావు. ఎందుకని మనం వేరే సాటుకెళ్ళొచ్చు. ఎందుకంటే అది చాలా డేంజరస్. ఏంటి డేంజరస్సా? అని అంటే నా పేరు లెనర్ట్ నెర్మన్ మిస్టర్ సంగ్ అని మాట్లాడడానికి అంటే తను కూడా ప్రొటెక్షన్ కోసం వచ్చాడా అని జిన్‌వు అంటే థామస్ ఉండి వాడికి అడ్డంగా వస్తాడనమాట. వచ్చి మనం వెళ్దామా మిస్టర్ సంగ్ అంటే ఇక లెనర్ట్ ఉండి నేను కూడా వస్తా అంటే నిన్నెవడు రమ్మన్నాడురా అంటే నేను కూడా జిన్‌వు కోసం 2 గంటల నుంచి ఉన్నా. ఏంటి నేను మీతో రాకూడదా అంటే ఇప్పుడు డిస్కస్ చేయబోయేది చాలా అంటే చాలా టాప్ సీక్రెట్. దీంట్లో నీకు రూమ్ లేదు, మూసుకొని పోరా అంటాడు. ఇక వాడికేమో పాపం అర్థం కాదనమాట. సరే అని జిన్‌వుతోని వాళ్ళైతే డిన్నర్ చేస్తుంటారు. సో, నేను దీనికోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నా అని దాన్నైతే తీసుకొచ్చి, నువ్వు దాని పవర్‌ని ఫీల్ చేయగలుగుతున్నావా? ఈరోజే నువ్వు నా గిల్డ్ మెంబర్స్‌ని అంటే నా ప్రాణాన్ని విడిచిపెట్టినందుకు నీకిచ్చే గిఫ్ట్. అది కామిష్‌ది గదా! అని జిన్‌వు వెంటనే గ్రహిస్తాడు. అవును, నువ్వు దాన్ని సింగిల్ గ్లాన్స్‌లో గుర్తుపెట్టుకున్నావే. అయినా ఇది కామిష్‌ది బ్యూరో దగ్గర ఉంది గదా! అంటే యాక్చువల్లీ యూఎస్ గవర్నమెంటు వాళ్ళకి తిరిగిచ్చామని జెప్పారు. డబ్బులతో నువ్వు ఎంతైనా సరే కొని. కానీ అయినా సరే నేను దీన్ని ఇవ్వాలనుకోలేదు. ఎందుకంటే ఇది కామిస్ట్ యొక్క కూరల నుంచి పీకి తీసుకొచ్చింది. అయినా నేను దాన్ని వాళ్ళు ఎంత డబ్బు ఇస్తామన్నా ఇయ్యలేదు. ఎందుకంటే కామిషు దాని పెద్ద పళ్ళతో నన్ను కొరికినప్పుడు నా బాడీలో ఉన్నదాంతోని నేను దాన్ని తీసుకొని దీన్ని చేపిచ్చా. అయినా అది ఒక పెద్ద లాంగ్ స్క్వాడ్ కింద కావడానికి కొద్దిగా టైం పట్టుద్దని ఇలా డాగర్స్ కింద చేపిచ్చా. అయినా నీకెవరికి మాత్రం ఏం తెలుసు నా డెసిషన్ ఇన్నాళ్ళకి ఇలా మంచిగా అవుద్దని. ఇప్పుడు అవి నీవే అని జిన్‌వుకి ఇస్తాడనమాట. జిన్‌వు ఏమో వాటిని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న డీమన్ కింగ్ డాగర్స్ కంటే అవి చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. జిన్‌వు వాటినైతే యూజ్ చేస్తూ ఉంటాడు ఊకే. ఎలా ఉన్నాయి చూద్దామని. థామస్ ఏమో ఇలా అంటాడు, మిస్టర్ సంగ్ నేను నా రీఎన్ఫోర్స్‌మెంట్ స్కిల్ లేనప్పుడు అది నన్ను ఊకే ఒక్క ముక్కలో కట్ చేయగలదు. నేను గిఫ్ట్ ఇచ్చా అని నన్ను వెంటనే చంపేయాలనుకుంటున్నావా నువ్వు అని చూస్తాడు. జిన్‌వు ఒక పవర్‌ని యూజ్ చేసి చూసి అందరూ కూడా షాక్ అవుతుంటారనమాట. అప్పుడు థామస్ ఉండి ఇలా అంటాడు, లారా నువ్వు ఇంకా నా డెసిషన్ ఒక మిస్టేక్ అని అనుకుంటున్నావా? ఇక తనేమో లేదంటుంది. సరే నా గిఫ్ట్ మీకు నచ్చిందా అంటే జిన్‌వు ఇలా అడుగుతాడు. నేను దీన్ని ఫ్రీగానే తీసుకోవచ్చా అంటే ఏంటి ఫ్రీ? నేను చెప్పా కదా ఈ డాగర్స్ అనేటివి నువ్వు మా ప్రాణాలను ఇడిచిపెట్టినందుకు ఒక చీప్ ప్రైజ్ అనుకో. సరే నేను ఈ గిఫ్ట్ అక్సెప్ట్ చేస్తున్నా అని జిన్‌వు అంటాడు. అనేలోపే జిన్‌వు అండ్ థామస్ ఇద్దరికి ఒక గ్రేట్ సెన్స్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటది? ఇక వాళ్ళు పైనకి చూస్తే జిన్‌వు ఇలా అనుకుంటాడు, ఆ రోజు డాక్టర్ బ్లేజర్ చెప్పింది ఇదేనేమో కాన్ఫరెన్స్‌లో ఒక పెద్ద మెగాస్పియర్ స్క్వేర్‌లో ఆకాశంలో వస్తుంది అని. నేను అసలు ఇంత పెద్దది ఎప్పుడు చూడలా అని థామస్ కూడా అనుకుంటాడు. ఇది ఈవెన్ కామిక్స్ దానికంటే పెద్దదై ఉండొచ్చు. అంటే దాని అర్థం ఇప్పుడు మనం మనకు అంత చిక్కని ఫోర్స్‌తోని ఫైట్ చేయబోతున్నామా అని వాళ్ళు చూస్తే స్కై మొత్తం కూడా అదే కలర్‌లో ఒక గేట్ అంత ఉంటదనమాట.
అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 154 స్టార్టింగ్‌లో అయితే అందరూ గూడా ఫోన్‌లతోని దాన్ని ఫోటోలు తీస్తూ ఉంటారు. న్యూస్‌లో వాళ్ళంతా గూడా చెప్తూ ఉంటారు. సౌత్ కొరియాలో సియోల్‌లో అసలు మొత్తం ఆకాశం మొత్తం కనిపించేంత ఒక గేట్ వచ్చింది. అసలు ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా అంత పెద్దది వచ్చిందని. ఈవెన్ డాక్టర్ బ్లేజర్ గూడా అదే చెప్తుంటారనమాట. నేను కొంతకాలంగా చెప్పుకుంటూ వచ్చిన మ్యాజిక్ పవర్ ఇదే. సో, ఈ గేటు సియోల్‌లో జస్ట్ వచ్చిందంటే ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా పెద్ద పెద్ద గేట్లు మిగతా కంట్రీస్ అన్నిట్లో కూడా రావచ్చు అంటాడు. అంటే డాక్టర్ దీని అర్థం ఇంకా చాలా ప్లేసెస్‌లో సేమ్ ఇలాంటివి జరగవచ్చా అంటే, అవును. నేను అదే చెప్పాలనుకుంటున్నా. నేను గేట్ల గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు ఇలాంటివన్నీ కూడా కనిపించాయి. ఇక వాడుండి ఇలా అడుగుతాడు. సరే ఇది మీరు గేట్ల పైన ఇన్నాళ్లుగా రీసెర్చ్ చేస్తున్నారు కదా! మరి ఇలాంటప్పుడు మనం ఏం చేస్తే మంచిది అని అడిగితే వేడుకోవడం. అవును. ఇలాంటప్పుడు ఏ తప్పు కూడా జరగకూడదని వేడుకోవడం తప్ప మనమేం చేయలేం. ఇక జిన్‌వు ఏమో కైసెల్‌నేసుకొని గేట్‌లోకి ఎంటర్ కావాలనుకుంటాడు. కానీ ఈ గేట్‌లోకి నేనెందుకో ఎంటర్ కాలేకున్నా. మామూలుగా అయితే నేను ఏ గేట్‌లోకైనా సరే ఈజీగా ఎంటర్ కాగలను యాక్చువల్ మామూలు గేట్ అయితే. కానీ ఇదెందుకో నన్ను బ్లాక్ చేస్తున్నట్టుంది. నేను దీన్ని పగలగొడదామన్నా సరే అది పగలట్లా. మేబీ ఆ గేట్ ఇంకా టైం కాలేదేమో. సరే ఏం చేద్దాం? అయినా సరే ఈ గేట్ కింద నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ గూడా ఉన్నారు. సో, నేనంత ఈజీగా దీన్ని విడిచిపెట్టను. ఇక జిన్‌వుకైతే ఊజించిల్ అయితే కాల్ చేస్తాడు. ఊజించిల్ కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. సో, మాట్లాడుతూ నేను మీకొక రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని చూసావా? అదే హంటర్ బ్యూరో ఇప్పుడు ఒక శాటిలైట్‌తోని మొత్తం గూడా చూడాలనుకుంటున్నాం. కానీ కొత్త గేట్లు అసలు ప్రపంచంలో ఎక్కడ గూడా లేవు. ఒక్క గేట్ గూడా రాలేదు. అంటే దానర్థం ఈ గేట్ తర్వాత ఇంకే గేటు గూడా క్రియేట్ కాలేదా అంటే, అవును. ఈ గేటొచ్చి దగ్గర దగ్గర 3 గంటలయింది. అలాంటప్పుడు ఎందుకని ప్రపంచం మొత్తంలో ఇంకొక గేట్ గూడా రాలేదు? ఈ 3 గంటల్లో ఏం జరుగుతుంది? ఇది ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ అయితే కాదు అని జిన్‌వు అయితే మాట్లాడుతూ, ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు సంగ్ జిన్‌వు అని అడిగితే, నాకు కూడా తెలీదు రేపేం జరుగుతుందో. ప్రస్తుతానికి వెయిట్ చేయడం తప్ప ఏం చేయలేను. ఇక తర్వాత జిన్‌వు ఉండి అసోసియేషన్ జిమ్నాసియంలో బెరూతోనైతే స్పారింగ్ చేస్తుంటాడనమాట. ఇక బెరూతోని మాట్లాడుతూ ఉంటాడు. బెరు ఇక్కడ చూడు. ఇది ఇప్పుడు నువ్వు కమాండర్ అయిన తర్వాత నువ్వు చానా నుంచి చానా స్ట్రాంగ్ అయ్యావు. అయినా సరే ఒక ఆర్మీలో ఒక కమాండర్ మాత్రమే ఉండొచ్చు. దాని అర్థం ఒకవేళ ఫ్యూచర్‌లో ఒక్కసారి కింద ఐగ్రీస్ అండ్ అలాగే గ్రీడ్ గాని ఆ పొజిషన్‌కొచ్చారంటే వాళ్ళు నీకంటే ఎక్కువ పవర్‌ఫుల్ అయితారు. సో, నువ్వు ఇంకా పవర్‌ఫుల్ కావాలి అని బెరూతోని ఫైట్ చేస్తూ జిన్‌వు ఇలా అనుకుంటాడు. ఇప్పుడు నా ఆర్మీలో బెరువే అన్ని షాడోస్ కంటే స్ట్రాంగెస్ట్ అయినా సరే వాళ్ళతో ఫైట్ చేయాలంటే బెరు సరిపోడు. ఇంకా స్ట్రాంగ్ కావాలి. ఇప్పుడు ఏం చేయాలి? అని బెర్రుతో ఫైట్ చేస్తూ అనుకుంటుంటాడు. దాంతో పాటు ఒకసారి చూద్దామని జిమ్నాషియంలో చూస్తే మొత్తం జిమ్నాషియం మొత్తం కూడా పగిలిపోయి ఉంటది. చైర్మన్ ప్లీజ్ నేనిప్పుడు చెప్పేది ఒకసారి ఇను. నా దగ్గర ఒక 300 యాన్స్ ఉన్నాయి. అవి మంచి లేబర్ వర్క్ చేస్తాయని జిన్‌బుక్ కన్విన్స్ చేస్తుంటాడు. ఇక హోటల్‌లో అయితే థామస్ అండ్ లారా అయితే మాట్లాడుకుంటుంటారు. మీరు వెళ్ళట్లేదా మాస్టర్ అని అడిగితే, నేను ఇంత మంచిదాన్ని విడిచి ఎలా ఎళ్ళిపోమంటావు? చాలా బావుంది గదూ! హా! ఒక పెద్ద గేటు అండ్ జిన్‌వు స్ట్రెంతు నేను ఇదే చూడాలనుకుంటునేది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అయినా మీరు దీన్ని వదిలేయలేరు. మీరు ఎళ్ళాలి అని అంటే, అయినా అక్కడ గేట్లేం లేవు గదా! ఎళ్ళేం చేస్తాం అంటే, బ్యూరో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మన దగ్గర ఇప్పుడు జిన్‌వు ఉన్నాడు. సో, ఇదే సేఫెస్ట్ ప్లేస్ ప్రపంచంలో. దాంతో పాటు మనం ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరం గూడా చెప్పలేం. అందుకే నాకు తెలుసుకోవాలనుంది. ఒకవేళ ఇదే గాని మనిషి చరిత్రలో చివరి క్షణాలా? లేకపోతే కొత్త ఆరంభాలా అని. అందరితోని చాప్టర్ అయితే అయిపోతుంది. ఇక చాప్టర్ 155 స్టార్టింగ్‌లో అయితే అందరూ గూడా వాళ్ళ ప్లేసెస్‌ని ఖాళీ చేసి ఎళ్ళిపోతుంటారు. ఎందుకంటే ఆ గేట్ వల్ల. ఇక తర్వాత జీనా ఉండి అమ్మ మనం గూడా వెళ్ళట్లేదా అంటే, ఈ ప్లేస్‌ని ఇడిచిపెట్టి ఎక్కడికెళ్తాం మొత్తం గూడా బ్యాటిల్ ఫీల్డ్‌లా అయిపోతే ఎక్కడ చనిపోతాం? అయినా సరే మన హౌస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ జోన్‌లో లేదు గదా! అంటే తనుండి ఇలా అంటది. నేను నెక్స్ట్ ఇయరే కాలేజీ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నా. నేను నా కాలేజీ లైఫ్‌లో ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. నాకిలా చనిపోవాలని లేదు. అయినా జిన్‌వు మనల్ని కాపాడతాడులే మీ నాన్నలాగా అని తను చెప్తుంది. ఇక జిన్‌వు ఏమో కూర్చొని అంతా గూడా అనుకుంటూ ఉంటాడు. ఇంతకి వాళ్ళు ఎక్కడ దాపెట్టుకున్నారు? దాంతో పాటు ఈ గేట్‌ని నా అంతకు నేనే ఆపాలి. నేను ఒకవేళ దీన్ని ఆపగలిగినా సరే దాంతో పాటు ఎవ్వరు చనిపోకుండా ఎలా ఆపగలగాలి? నేను ఇక్కడ చాలా అంటే చాలా వాటిని కాపాడాలి. నేను నా ఫైనల్ మూమెంట్స్‌ని ఎవరితోని గడపాలి? అనుకున్నప్పుడు 'చాహే' గుర్తుకొస్తది. అండ్ నేను ఈ చాప్టర్ మొత్తాన్ని గూడా ఆల్రెడీ వీళ్ళిద్దరి పైన ఒక డెడికేటెడ్ హాఫ్ అన్ అవర్ వీడియో చేశా అబ్బా నేను. దాన్ని చూడండి. నేను వీళ్ళిద్దరి లవ్ స్టోరీని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. సో, ఈ చాప్టర్ గూడా అదే ఉంటది మొత్తం. అంతే 155 చాప్టర్ బదులు నేను వాళ్ళ లవ్ స్టోరీ పైన ఒక క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చా. అది చూడండి. అది అర్థమవుద్ది మీకు. ఇక 156 స్టార్టింగ్‌లో అయితే
ఇక అందరూ అక్కడ నుంచి వెళ్తుంటే ఒక హంటర్ గాడు ఉండి వెళ్తూ ఉంటాడనమాట. ఇక వాడిని ఒకడు గుద్దితే, ఎవడ్రా నువ్వు నన్ను గుద్దావు అని చూస్తే వాడైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంటాడనమాట. ఇక అందరూ కూడా అక్కడ ఏమన్నా ఫైట్ జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. సో వాడుండి ఇలా అంటాడు, ఏ నీకెంత ధైర్యం, ఒక హంటర్ అయి ఉండి నువ్వేం చేస్తున్నావురా, నువ్వు నాకు సారీ చెప్పాలి అది ఇది అంటే, వాడు వెంటనే నోరు తెరిచి వాడినైతే మింగేస్తాడనమాట. అసలు అందరూ కూడా షాక్ అయి భయపడి పారిపోతూ ఉంటే వీడేమో అందరినీ కూడా కొట్టేసి వాళ్ళపైన కార్లు అన్నీ కూడా విసిరేస్తూ, వినండి మీ చెత్త మనుషుల్లారా, నేనిప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా హంట్ చేస్తున్నా, నా గోర్లు పళ్ళతో మీ అందరి చర్మాలు ఒలిచి మీ అందరినీ కూడా తినేస్తా, నేను కింగ్ ఆఫ్ బీస్ట్, బీస్ట్ మొనార్క్ని, దమ్ముంటే నన్ను ఆపండి అని విరుచుకపడతాడనమాట. ఇక జిన్వు అండ్ చాహే వచ్చేసి వాళ్ళ పీస్ఫుల్ టైంని అయితే గడుపుతూ ఉంటారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఊజించిల్కి కూడా తెలుస్తుంది, ఏంటి హంటర్స్ అసోసియేషన్లో ఒకడొచ్చాడా, ఇంతకీ ఏం జరిగింది, ఎంతమంది ఇంతవరకు చనిపోయారు అంటే మేము ఇంతవరకు ఎగ్జాక్ట్ నెంబర్ని అయితే చేయలేము, అయినా ఇంకా డంజన్ బ్రేక్ కావడానికి కొన్ని గంటలుంది, ఇలాంటప్పుడే ఏం జరిగింది, సంగ్జిన్వు వచ్చాడా అని అడిగితే, సంగ్జిన్వు వస్తే తను ఆపొచ్చు అంటే, లేదు తను ఇంకా కాలేదు, అయినా ఆ మాన్స్టర్ ఆపడానికి ఒక హంటర్ ఉన్నాడు. ఏంటి సంగ్జిన్వు తరపున ఇంకో హంటర్ ఉన్నాడా, అవును తనొక వరల్డ్ క్లాస్ హంటరు అక్కడే ఉన్నాడని చెప్పాడు అని అక్కడ చూస్తే ఆ బీచ్ దగ్గర జర్మనీ టాప్ హంటర్ అయిన లినాటో ఉంటాడనమాట. తిని అలా అంటాడు, నేను ఇక్కడే నేను ఇది నిజంగానే చేయాలా, అయినా ఇక్కడే నేను చచ్చిపోతున్నా కదా, అయినా నేను సోయల్లో ఉండేది ఇందుకోసమేనేమో, ఈ మాన్స్టర్ని డిఫీట్ చేయాలేమో అని వాడు అంటుంటే, ఏ పక్కకు జర్రా, నువ్వుంటే ఊకే అడ్డొస్తావు అని థామస్ అయితే అక్కడికి వస్తాడనమాట. ఇక జిన్వుకి కాల్ చేసి జిన్వు కాల్లో అయితే మాట్లాడుతూ ఉంటాడు, ఏంటి సోయల్ మధ్యలో ఒక మాన్స్టర్ వచ్చి అలా చేస్తుందా అని. జిన్వు అడుగుతాడు, ఆ మాన్స్టర్కి ఖచ్చితంగా ఏమన్నా షాడోస్ లాగా ఏమన్నా ఉన్నాయా, అదొక్కటేనా అంటే అదొక్కటే వచ్చింది, అండ్ దాంతోపాటు ఇంకేమన్నా వచ్చాయా అని జిన్వు అంతా కూడా కనుక్కొని, ఉండు నా దగ్గర షాడోస్ ఉన్నాయి కదా వాళ్ళతో కనెక్ట్ చేసి చూస్తా అని జిన్వు ఎంత ట్రై చేసినా సరే తన షాడో సోల్జర్స్కి అండ్ ఆ సిగ్నల్ అయితే కనెక్ట్ అవుతూ ఉండదన్నమాట. జిన్వుకి అర్థం కాదు, ఎందుకు నా సిగ్నల్ వీక్ అవుతుంది, ఏం జరుగుతుంది, ఆఖరికి నేను కోఆర్డినేట్స్గా యూస్ చేసేటివి కూడా ఏదో జరగట్లా, ఖచ్చితంగా కొరియాలో ఏదో ప్రాబ్లం అయ్యింది, ఖచ్చితంగా ఆ మాన్స్టర్కి చాలా అంటే చాలా పవర్ ఉంది, దాంతోపాటు దానికి ఎదురుగా ఇప్పుడు వరల్డ్ క్లాస్ హంటర్ ఇప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఉన్నాడు, నాకు చెప్పగాకు అండ్ అడుగుతాడు జిన్వు, చైర్మన్ ఆ మాన్స్టర్కి షాడో ఉందా అంటే, మాకింకా తెలియదు దానికి షాడో ఉందో లేదో, మేబీ ఆ మాన్స్టర్ షాడోస్కి దొరకకుండా ఒక ఫోర్స్ ఉందేమో దానికి అని బీస్ట్ మోనార్క్ అయితే వస్తూ ఉంటాడు. థామస్ ఇంకా అందరూ కూడా థామస్ వచ్చాడు అంటే, మూసుకొని ఇక్కడ ఉండడం కంటే ఫస్ట్ సిటిజన్స్ని కాపాడండా అని అందరినీ పంపిస్తాడు. నాకు అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది ఒక చెత్త బీస్ట్, దాని ప్లేస్ ఏందో దానికి తెలియకుండా ఊకే తిరుగులాడుతుంది, ఇప్పుడు ఈ బీస్ట్ని చిత కొట్టడమే నా పని అని ఆ బీస్ట్ మోనార్కు థామస్ అయితే ఫైట్కి రెడీ అవుతారు. సో ఆ బీస్ట్ థామస్ పైన అటాక్ చేస్తుంటే థామస్ కూడా ఏం కాదు, థామస్ కూడా తిరిగి దాన్ని కొడుతూ ఉంటాడనమాట. అలా వాళ్ళిద్దరూ అయితే కొట్టుకుంటూ ఉంటారు. ఇక 157లో అయితే చార్జింగ్ అయితే వస్తాడనమాట. అంతా కూడా ఏం జరుగుతుంది అంతా కూడా కనుక్కుంటూ ఉంటాడు. అసలు నమ్మలేకపోతున్నా, థామస్ ఆండ్రే ఒక నేషనల్ లెవెల్ హంటర్ ఒక మిస్టీరియస్ బీస్ట్తో ఫైట్ చేస్తున్నాడు, దాంతోపాటు ఈ ఏరియా మొత్తం అసలు నాకింత ప్రజెన్సు ఈవెన్ జేజు ఐలాండ్ రైడ్ అప్పుడు కూడా అనిపించలేదు, అసలు ఆండ్రూ ఏ బీస్ట్తో ఫైట్ చేస్తున్నాడు అని తను అక్కడ చూస్తే, అండ్ ఆ బీస్ట్ని ఎగరేసి అయితే థామస్ కొట్టింటే బిల్డింగ్ దగ్గరైతే పడిపోతుంది అనమాట. వెంటనే వాడు తిరిగి వచ్చి థామస్ పైన మళ్ళీ అటాక్ చేస్తాడు, కానీ థామస్ మాత్రం తిరిగి ఏసేసి అయితే కొడుతూ ఉంటాడనమాట. వాళ్ళిద్దరు కూడా అలా కొట్టుకుంటూనే ఉంటారు, అయినా సరే వాళ్ళిద్దరికీ ఏం అవుతూ ఉండదు. ఇక అక్కడికి బేకోన్ కూడా వస్తాడు, చూస్తూ ఉంటే ఇక్కడే అంతా జరుగుతుంది, అందరూ కూడా రెడీగా ఉండండి అని తను అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బీస్ట్ని ఎగరేసి థామస్ వీళ్ళ సైడ్ అయితే కొట్టింటాడు. అయితే అదే నా మ్యాజిక్ బీస్టు అని అటువైపు చూస్తే అక్కడైతే థామస్ అయితే ఉంటాడనమాట. వెంటనే తనని చంపేయండి అని అందరూ కూడా థామస్ని అయితే అంటుంటారు. ఇక థామస్ ఉండి, మూర్ఖులారా ఫస్ట్ కవర్ తీసుకోండి అని అటువైపు చూస్తాడు. ఇక పేక నుండి ఆ బీస్ట్ని చూసి, అది ఖచ్చితంగా మామూలు బీస్ట్ కాదు, నేను వెంటనే ట్రాన్స్ఫార్మ్ కావాలి అని తను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నప్పుడు తన పక్క నుంచి ఆ బీస్ట్ వెళ్తుంది. వెంటనే తను కళ్ళు పెట్టి కూడా చూడలేడు, ఎందుకంటే తనకప్పుడే యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది వస్తుంది, అంటే తన పక్కనున్న మాన్స్టర్ తను ఓడించగలిగేది కాదు, తనకంటే కొన్ని వందల రెట్లు పవర్ఫుల్ అయినది అని తనకది తెలుస్తుంది. వెంటనే తనకు భయం వేసి నేను తన కళ్ళల్లో కూడా చూడలేను అని అక్కడే ఆగిపోతాడు. ఇక ఆ బీస్ట్ మోనార్క్ గాడేమో కార్లు అన్నీ లేపి థామస్ పైన అయితే విసిరేస్తూ ఉంటాడు.
థామస్ అన్నిటిని కూడా చితక్కొడుతూ ఆ బీచ్‌ని ఎగరేసి అయితే కొడుతూ ఉంటాడనమాట. ఎగరేసి కొట్టి ఇక నీ పని అయిపోయిందని నేను ఇన్నాళ్ళ తర్వాత గెలుస్తున్నా మళ్ళీ. నిన్ను ఖచ్చితంగా ఓడిచ్చేస్తా అనుకున్నప్పుడు వాడైతే థామస్ చెయ్యిని పట్టుకొని ఆ! ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ లైట్‌కుండే ఒక చెత్త పప్పెట్టు ఇంత స్ట్రెంత్ ఉందంటే నమ్మలేకపోతున్నా అని వాడు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి నీ ట్రిక్స్‌తో నాకిక చాలు అని థామస్‌నైతే పట్టుకుంటాడు. పట్టుకొని నీకిప్పుడు భయమేస్తుందా? నీకు భయం కనిపిస్తుందా? నీలో ఉన్న నమ్మకమంతా పోయిందా? అందరూ కూడా చూస్తూ ఉంటారు. అందరికీ కూడా ఏమీ అర్థం కాదు. వెంటనే థామస్ దగ్గరున్న షాడోని చూసి దాన్ని పట్టుకొని చూస్తూ ఉంటే ఇక్కడ ఒక ఎలక దాపెట్టుకున్నట్టుంది అని యాండ్రీని తీసి నువ్వేం చేస్తున్నావు? షాడోస్‌లో దాక్కున్నావా? వెంటనే ఇక్కడి నుంచి ఎళ్ళిపో అని దాన్నైతే నాశనం చేసేస్తాడు. సరే మనం ఇందాక ఎక్కడి నుంచి ఆపేశాం? నువ్వు నీ స్ట్రెంగ్త్‌లో చాలా అంటే చాలా కాన్ఫిడెన్స్ ఉండే గదా! ఇక మొదలు పెడదాం అనుకునేలోపే థామస్ మళ్ళీ దాన్ని విడిపించుకొని ఏం చెప్తున్నావురా అని ఎగరేసైతే వాడిని కొట్టడానికి చూస్తాడు. కానీ వాడికి ఏం కాక మళ్ళీ తిరిగేసి థామస్‌నైతే పట్టుకొని కొట్టి సారీ నాకు ఇప్పుడు ఆకలైతుంది అని థామస్‌ని తినడానికి వెళ్తుంటే వెంటనే వాడినైతే అటాక్ చేస్తాడు. వెంటనే వాడిని అటాక్ చేసి నువ్వు అనుకున్నట్టు చేయనివ్వను అని అక్కడికి లెనెట్ అయితే వస్తాడనమాట. అందరితోని చాప్టర్ అయితే అయిపోతుంది. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక్కసారి నేను ఈ ఛానల్ పైన 5 ఇయర్స్ నుంచి అయితే వర్క్ చేస్తున్నా. సో ఇంతవరకు నాకు ఛానల్ నుంచి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రాలేదు. బట్ స్టిల్ ఎక్కడో ఒక చిన్న హోప్‌తోని ఇన్నాళ్ళు వర్క్ చేస్తున్నా. అండ్ సోలో లెవెలింగ్ వల్ల నాకు మంచి సపోర్ట్ అనేది వచ్చింది. సో దానివల్ల ఛానల్ అనేది చాలా అంటే చాలా బాగా గ్రో అవుతుంది. అండ్ రీసెంట్‌గానే నేను చేసిన వీడియోకి ఒకతనైతే సూపర్ చాట్ చేశాడు. సో అతని పేరు అభిరామ్. నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే సో నాకు 1 రూపీ రాకపోయినా సరే మీ సపోర్ట్ అనేది ఉంటే నేను వీడియో ఎంతైనా సరే చేస్తా అనమాట. సో నేను ఖచ్చితంగా వీలైనంత త్వరగానే వీడియోస్ అన్నీ కూడా చేయడానికి ట్రై చేస్తున్నా. సో మీరు ఇలాగే సపోర్ట్ని చూపిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నాకు యూట్యూబ్లో ఇప్పుడు అన్ని ఫీచర్స్ అనేటివి ఆన్ అయ్యాయి అనమాట. సూపర్ థ్యాంక్స్ కానీ ఈవెన్ మెంబర్షిప్స్ కానీ. బట్ నేను ఎప్పుడు కూడా తీసుకోమని కానీ అడగలేదు, అలాగే పే చేయమని కూడా అడగలేదు. బట్ నేను అడగకపోయినా సరే ఇలా సూపర్ థ్యాంక్స్ చేసి సో మీ సపోర్ట్ అనేది నాకు ఇచ్చినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. సో నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ పేమెంట్ లాగా. సో నేను మీ మెయిల్ని లైఫ్లో ఎప్పుడు మర్చిపోను. మీరు ఫ్యూచర్లో కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. దట్స్ ఇట్. ఇక వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం.